ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారిని కలిసి ఆళ్లగడ్డ తాలూకాలో గత 10 రోజుల క్రితం ఏదైతే ఇసుక 600 టన్నులు దాదాపు మాయమైపోయిందో దాని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా 10 రోజులైన అంటే సెప్టెంబర్ 21వ తారీఖున 22వ తారీఖున ఆ ఇసుక 600 టన్నులు మాయమైతే అది ఏదో చిన్న వస్తువు గారు చేతిలో పట్టుకొని వెళ్ళిపోయారు, చూసుకోలేదో లేకపోతే సంకలో పెట్టుకొని పోయాడో తెలీదు అని చెప్పడానికి 600 టన్నుల ఇసుక మాయమైపోతే దాని మీద ఈ రోజుకి చర్యలు లేవు, కేసు కట్టలేదు, ఏమీ జరగలేదు. ఆ మెటీరియల్ ఎటుపోయింది అనేది కూడా ఎవరికి తెలియదు. అదే ఒక సామాన్యుడు ఒక ట్రాక్టర్ ఇసుక తెచ్చుకుంటుంటే దాన్ని ఆపి ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో పోలీస్ స్టేషన్లలో పెట్టి లక్షలు వేలకు పెనాల్టీ వేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటిది 600 టన్నులు గవర్నమెంట్కి సంబంధించిన సొత్తు అంటే ప్రజల ఆస్తిని కొట్టేస్తే ఈరోజు అది ఏమైందో చెప్పే పరిస్థితిలో లేదు యంత్రాంగం. అంటే ఒకసారి ఆలోచన చేయండి ఎటుపోతున్నాం మనం అని చెప్పేసి. ఈరోజు అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు ఏదైతే సర్పంచులవి ఇప్పుడు 15th ఫైనాన్స్ ఫండ్స్ రిలీజ్ అయినాయో అవన్నీ కూడా సర్పంచులన్నీ బిల్లులు పెట్టకుండా గత సంవత్సరం నుంచి వాళ్ళు చేసిన వర్క్లకి బిల్లులు పెట్టకుండా ఎందుకు ఆపుతున్నారు, దానిని కూడా తక్షణమే రిలీజ్ చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వారు కూడా దాని పట్ల ఇది చేస్తాం, దాని పట్ల సానుకూలంగా స్పందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ మైనింగ్ యథేచ్ఛగా ఆళ్లగడ్డలో లింగం దిన్న దగ్గర యథేచ్ఛగా ఈరోజు టిప్పర్లు పెట్టి గ్రావెల్ని బయటికి తోలుకొని అమ్ముకోవడం జరుగుతుంది. ఇలాంటి ఇల్లీగల్ మైనింగ్స్ మీద ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు అహోబిలంకి సంబంధించి నవహోబిలం అని దాదాపు 100 ఎకరాల ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ తీసి పెట్టారు గతంలో. అది అహోబిలం ఎందుకంటే రిజర్వ్డ్ ఫారెస్ట్ మధ్యలో ఉంది, రేపు ఏదైనా అహోబిలం ఫర్దర్ డెవలప్మెంట్కి అవసరం ఉంటుంది అని చెప్పేసి ఆ ల్యాండ్ తీసి పెడితే ఈరోజు దాన్ని ఆక్రమించి పట్టాలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు చాలా గ్రామాల్లో మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి అతని పేరు తీసి నా పేరు ఆన్లైన్లో పెట్టి ఒక నోటీస్ లేకుండా ఏమీ లేకుండా ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా వాళ్ళ పేర్లు రైతుల పేర్లు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి చేసే వాళ్ళ పేర్లు కూడా ఆన్లైన్లో నుంచి తొలగించి వాళ్ళ పేర్లు ఎక్కించి పోలీస్ స్టేషన్లకు పిలిపించి బెదిరించి పంచాయతీలు చేసే పరిస్థితికి వెళ్తున్నాయి. అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. సానుకూలంగా స్పందించినారు కలెక్టర్ గారు. ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము. ఈరోజు ఆళ్లగడ్డ గేట్లు చూస్తే ఆళ్లగడ్డలో మున్సిపాలిటీ గేట్లు గతంలో ఎప్పుడు లేదు. ఆళ్లగడ్డ లోకల్ ఏదైతే రైతులు వస్తారో పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ ఎత్తుకోవడానికి ఆ వెహికల్స్కి కూడా ఈరోజు గేట్లు వసూలు చేయడము, అది కూడా వాళ్ళు కావాల్సినంత వసూలు చేయడము, గెజెట్ ప్రకారం వసూలు చేయకుండా ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి చెప్పి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. తిరుమల లడ్డు విషయం కూడా ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. 2 సిబిఐ అధికారులు, 2 స్టేట్ సిట్ అధికారులు, ఇంకొక అధికారితో 5 మందితో ఈరోజు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దాని మీద నిజ నిర్ధారణ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉన్నాం వీళ్ళు చేస్తున్న పనులకి ఆ దేవుడు తిరుమల ప్రతిష్ట ఏ విధంగా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ దాంట్లో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు వీళ్ళకి మొట్టికాయలు వేసి మీరు చేసేది కరెక్ట్ కాదు, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కాదు. నిన్నటి వరకు ఒక ఆయన అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకా అసలు కలిపేశారు, దానితోనే లడ్డూలు చేశారు, 1 లక్ష లడ్డూలు అయోధ్యకు కూడా పంపించారని చెప్పి మాట్లాడిన వ్యక్తి మళ్ళీ ఏం చెప్తారు, నేను ఆయన కలిపాడని చెప్పలేదే, జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని చెప్పలేదే, వాళ్ళ పాలక మండలి చేసి ఉండొచ్చు లేకపోతే ఇంకొకరు చేసి ఉండొచ్చు అని చెప్పే పరిస్థితికి వెళ్తూ ఉన్నాడు. అంటే ఒకసారి ఆలోచన చేయండి. అంటే కేవలం ఈరోజు ప్రజలకి ఏ హామీ నెరవేర్చలేదు. విశాఖ ఉక్కు ప్లాంట్ మూసేస్తున్నారు. ఈరోజు మొన్నటి వరకు బాధుడే అని మొత్తుకున్న వాళ్ళు ఈరోజు 1 పైసా 1 రూపాయన కరెంటు పర్ యూనిట్ తగ్గించినారా, 1 రూపాయన లీటర్ పెట్రోల్ డీజిల్ పైన తగ్గించినారా, లేకపోతే 10 రూపాయలైనా గ్యాస్ మీద తగ్గించినారా? ఏది తగ్గించకుండా ఈరోజు అవన్నీ పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఈరోజు దేవుడిని వాడుకొని, దేవుడు తిరుమల అంటే కొన్ని కోట్ల మంది ఒక మతానికి ఎంతో మందికి విశ్వాసం ఉన్న ఒక తిరుమల లాంటి దాన్ని ప్రాంతాన్ని కూడా ఈరోజు రాజకీయాల కోసం వాడుకునే పరిస్థితికి వచ్చింది. ఈ ప్రజలందరూ గమనించాలా. ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా దేవుడే వాళ్ళకి తగిన శిక్ష వేస్తాడని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటాను.